సంచలనంగా మారిన మైక్రో ఫైనాన్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు అకౌంట్ నుంచి 3 సార్లు శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందని, అతడి ఖాతాలో డబ్బు పడిన తర్వాత రోజే విత్డ్రా చేసినట్లుగా కూడా గుర్తించారు. దాంతో రమావత్ మధు అకౌంట్స్ సీజ్ చేశారు. రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. అయితే సంచలనంగా మారిన మైక్రో ఫైనాన్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. సింగర్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించారు. కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రవీణ్, మైక్రో ఫైనాన్స్ కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఇప్పటి వరకు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ తనకు ఎలాంటి ప్రమేయం లేదు ఈ కేసులో, తనకు తన అక్కకు ఎలాంటి ప్రమేయం లేదని నిన్న మీడియా ముందు ప్రకటించిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఈ అంశంలో కొంత ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎట్టకేలకు వీళ్ళ ప్రమేయానికి సంబంధించి కొంత కీలక ఆధారాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధు అకౌంట్స్ నుంచి శివ అకౌంట్ కు 3 సార్లు నగదు బదిలైనట్లు కూడా ప్రస్తుతం అయితే సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు గుర్తించడం జరిగింది. మధు అకౌంట్ లో డబ్బులు జమ అయిన తర్వాత రోజే విత్డ్రా అయినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. మరోవైపు మధు అకౌంట్ కు సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే బ్యాంక్ అధికారులు కూడా లెటర్ రాసినటువంటి సందర్భం కనపడుతుంది. మధు అకౌంట్ లో డబ్బులు జమ అయిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగాయి, ఎంత బదిలీ అయిందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. మరోవైపు రమావత్ మధు అకౌంట్స్ ను సీజ్ చేసినటువంటి సైబరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మధు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హిమకాంత్ రెడ్డి, మరోవైపు శివ చౌహాన్ల అకౌంట్స్ వివరాలు ఇవ్వాలంటూ కూడా బ్యాంకుకు లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకు నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఈ కేసులో మరొక కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. శివాన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.